మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతానికి మనం బోసిలోని బాయ్స్ హాస్టల్లో బీసీ బాయ్స్ హాస్టల్లో ఉన్నాము. ఏదైతే ఇక్కడ విద్యార్థులతోని మనము సమస్యలు అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా ఒక 3 సమస్యలు ఉన్నాయని తెలపడం జరిగింది. మరియు ఏదైతే పహారీ గోడ నిర్మాణంది ఒకటి, అదే మాదిరిగా డ్రైనేజ్ వ్యవస్థ, అదే మాదిరిగా ఓ 2-3 రూముల సమస్య, అంటే రూములు ఉంటే బాగుంటాయని విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ప్రస్తుతానికి బాయ్స్ హాస్టల్ బీసీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ అయినటువంటి కవిత మేడం గారితో ఉన్నాము. మరియు మనము మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు ఇక్కడ విధులకు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? మీరు నేను లాస్ట్ ఆగస్ట్లో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చామండి. ఇదివరకు బైన్సలో చేసేవాళ్ళం. అయితే వచ్చినప్పటి నుంచి చిన్న సమస్యలు అయితే ఉన్నాయి, కానీ వాటిని మేము ఎంతవరకు మా పరిధిలో ఎంతవరకు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలో మా పనులన్నీ చేసేసినాం. ఎస్టిమేషన్ చేయించినాం, గవర్నమెంట్ దృష్టిలో ఉంది, కలెక్టర్ మేడం దృష్టిలో కూడా ఉంది, కమిషనర్ మేడం గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ, ఇక్కడ అడ్మిషన్స్ ఎక్కువ వస్తాయి. దీనికి ఇప్పటికి పిల్లలకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా అడ్మిషన్స్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. అడిషనల్గా ఇంకా 2 కానీ 3 కానీ రూమ్స్ బిల్డ్ చేసి ఇస్తే మాకు పిల్లలకు కానీ మాకు కానీ అకామిడేషన్ బాగుంటుంది. అది కాకుండా కాంపౌండ్ వాళ్ళు ఏంటంటే ఎందుకు నీడ్ అవుతుందంటే చుట్టుపక్కల అన్ని తోటలు ఉన్నాయి సార్. ఆ తోటలు ఉండడం వల్ల వర్షాకాలంలో ఇటు పాములు రావడము, అడవి పందులు రావడము, ఇట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పిల్లలు ఇక్కడ ఉండేవాళ్ళు చిన్న పిల్లలు సార్, 6th నుంచి 10th వరకు పిల్లలు ఉంటారు ఇక్కడ. వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. అది వర్షాకాలంలో మాత్రమే ప్రాబ్లం. అది కాకుండా మాకు ఇక్కడ బయటకి డ్రైనేజ్ అవుట్ ఫ్లో లేదు. ఒక ఒక 100 మీటర్స్ దూరంలో ఒక ఒర్రె ఉంది, కానీ అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో తోటలు ఉన్నాయి. పంట పొలాలను డిస్టర్బ్ చేసి అక్కడికి పైప్ లైన్ వేసే సిచ్యువేషన్ అన్ని టైంలో అవైలబుల్ ఉండకపోవడం వల్ల ఈ సమస్య అట్లా కొద్ది రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. కానీ ఈ సమ్మర్లో మా మా హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ సమ్మర్లో ఖచ్చితంగా దానికి సొల్యూషన్ కనిపెడతారు. ఈ సమ్మర్లోనే పైప్ లైన్ వేసే ఆలోచనలో ఉన్నారు. దానికి ఎస్టిమేషన్ కానీ ఇంజనీర్స్ వచ్చి వాళ్ళు ఎస్టిమేషన్ చేయించి ఆల్రెడీ పంపించాం. మేము కలెక్టర్ మేడంతో మాట్లాడాం. మేము ఈ విషయం ఈ సమ్మర్లో ఈ సమస్య తీరుతుందని మేము ఆశిస్తున్నాం సార్. ప్రస్తుతానికి ఈ హాస్టల్లో 150 మంది విద్యార్థులు ప్రస్తుతానికి ఇక్కడ హాస్టల్లో ఉన్నారు. ప్రధానంగా వాళ్ళ సమస్య ఏమైందంటే ఉదయం పూట లేవగానే మరుగుదొడ్లకు వెళ్తారు. ఇక్కడ చూసినట్లయితే 7 మరుగుదొడ్లు ఇక్కడ కట్టడం జరిగింది. అందులో నుంచి 2 అవి మొత్తం పూర్తిగా పనిచేయని పరిస్థితి. అందులో 5 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో 5లో ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నారు. అంటే ఇలాగా ఉదయం పూట తొందరగా నిద్ర లేచి మొదటిగా వాళ్ళు వచ్చేది ఇదే ప్లేస్కి. అందుకోసం వీళ్ళందరూ కూడా ఇలాగనే క్యూ లైన్లో ఉంటారు ప్రతిరోజు కూడా. ప్రధానంగా ఏదైతే ఇక్కడ హాస్టల్ వార్డెన్ కూడా అడగడం జరిగింది, మేడం గారు కూడా స్పష్టంగా తెలపడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళాము, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళామని చెప్పడం జరిగింది. కలెక్టర్ మేడం ఇప్పుడైనా కూడా ఈ సమస్యలను తొందరగా మీరు తీర్చిదిద్దితే విద్యార్థులందరూ కూడా సంతోషిస్తారు. నిధులు కూడా తొందరగా మంజూరు చేసి ఇక్కడ సమస్యను పూర్తిగా తీరుస్తే ఇంకా కొన్ని మరుగుదొడ్లు పెంచితే ఇక్కడ కట్టిస్తే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా 150 మంది విద్యార్థులు కేవలం ఈ సంవత్సరం ఉన్నారు. వచ్చే సంవత్సరానికి కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ సమస్యతోనైతే విద్యార్థులు ఇక్కడ బాధపడుతున్నారు. ఉదయం తొందరగా లేచి ఇక్కడ వాళ్ళ అన్ని సమస్యలు కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే క్యూ లైన్లో ఉండి వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఇకనైనా కూడా స్పందించండి, తొందరగా నిధులు మంజూరు చేసి ఇక్కడ ఈ హాస్టల్లో ఉన్న సమస్యలని తొందరగా నెరవేరుస్తారని అయితే మేము సుమన్ టీవీ ద్వారా కోరుకోవడం అనేది జరుగుతుంది. హాస్టల్లో 2వ ప్రధాన సమస్య ఏదైతే కాంపౌండ్ వాల్, ఇక్కడ మొత్తం చుట్టూరా కూడా ఇక్కడ పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాలు ఏదైతే వర్షాకాలం కానివ్వచ్చు, ప్రతి సంవత్సరం అంటే ప్రతి కాలం కూడా ఇక్కడ మొత్తం పంటలు వేస్తూ ఉంటారు. ఆ ప్రధాన సమస్య అంటే అడవి పందులు, విష స్వరూపాలు కూడా హాస్టల్లోకి చొరబడుతున్నాయి. విద్యార్థులు కూడా భయాందోళనకు కూడా గురవుతున్నారు. ఎందుకోసం అంటే ఈ కాంపౌండ్ వాల్ ఉంటే విద్యార్థులకు ఎటువంటి భయం ఉండదు. చుట్టూ కూడా హాస్టల్ చుట్టూ కూడా ఎక్కడ కూడా కాంపౌండ్ వాల్ లేని పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమస్య కూడా తొందరగా తీర్చాలని సుమన్ టీవీ ద్వారా అదే మాదిరిగా విద్యార్థులు కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ సమస్యలన్నీ కూడా ఇక్కడ హాస్టల్లో ఉన్నాయి, తొందరగా కూడా తీర్చితే బాగుంటుందని అయితే విద్యార్థులు అయితే మొరబెట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ తొందరలోనే ఈ కలెక్టర్ మేడం గారు దీనిపైన స్పందించి తొందరలోనే కాంపౌండ్ వాళ్ళ సమస్య ఏది ఉన్నా కూడా సమస్యలన్నీ కూడా ఇక్కడ తొందరగా నెరవేరిస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి హాస్టల్లో ఎడమ వైపు కూడా చూసాము, అదే మాదిరిగా ఇప్పుడు కుడి వైపున చూస్తే ఏదైతే ఇక్కడ పత్తి చేను పంట ఉంటుంది. అక్కడ సైడ్ మొత్తం జొన్న పంటలు అక్కడ వేయడం జరుగుతుంది. ఇక్కడ
పత్తి చేను పంట ఉంది ఏదైతే అయినా కూడా ఇక్కడ హాస్టల్ ఎటువంటి అక్కడ నుంచి పొలం నుంచి ఏం రాకుండా కూడా ఇక్కడ కంచె ఏర్పాటు చేశారు. ఈ కంచె ఏర్పాటు చేసే జాలి ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ దీనిపైన ఆ ఒడ్ల పైన పెరిగే పిచ్చి మొక్కలు కానివ్వచ్చు, తీగలు కానివ్వచ్చు, ఆ తీగలు పాక్కొని ఆ వేటుకు కింద జాలి పడిపోవడం అనేది జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ ఏదైనా అడవి పంది కావచ్చు, మరి ఏవైనా కూడా కావచ్చు, ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ కాంపౌండ్ వాల్ ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయిపోతే ఇక్కడ 100% ఇక్కడ విద్యార్థులకు ఎటువంటి భయం కూడా ఉండదు. చూస్తున్నట్లయితే ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఆ, చెట్లు కూడా అంటే ఉపయోగపడే చెట్లను పెంచుకున్నారు. వేరే వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ కూడా ఈ చెట్లని కొట్టడం కానివ్వండి, మరియు పండ్లను తెంపకపోవడం కానివ్వండి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సమస్య చూస్తున్నట్లయితే ఈ సమస్య కంపౌండ్ వాల్ సమస్య పూర్తిగా నెరవేరితే ఇక్కడ హాస్టల్ ఇంకా మరింత మెరుగుపడుతుంది. ప్రస్తుతానికి మూడో సమస్య ఎక్స్ట్రా రూమ్స్ గురించి ఇక్కడైతే విలేజ్కి సంబంధించిన యువకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం అండి, సుమన్ టీవీకి. మరియు అట్లాగే మా బోసి హాస్టల్ తరపున పిల్లలు అధిక సంఖ్యలో అధిక మొత్తంలో 150 పిల్లలు ఉన్నారు. వారికి గదులు సరిపోవడం లేదు కాబట్టి గత కొన్ని సంవత్సరాల కింద బేస్మెంట్ వేయడం జరిగింది, పిల్లర్స్ వేయడం జరిగింది. ఆ 2 గదులను అతి తొందరగా పూర్తి చేయగలరని కోరుచున్నాము ప్రభుత్వానికి మరియు అధికారులకు. అతి తొందరలో పిల్లలకు వసతి లేదు కాబట్టి, సరిపోతలేవు కాబట్టి ఈ 2 గదుల్ని అతి తొందరలో పూర్తి చేయగలరని కోరుచున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే రూమ్స్ ఉన్నాయో అవి చిన్నప్పటి అంటే మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అంతే ఉన్నాయా మామూలుగా? మేము చదువుకునే వయసులో మా చిన్నతనంలో కూడా ఈ గదుల్ని పిల్లర్స్ని బేస్మెంట్ని వేయడం జరిగింది. అట్లాగే అసంపూర్తిగా ఉంచడం జరిగింది. వాటికి నిధులు కూడా మంజూరు చేయడం లేదు. ప్రభుత్వం కూడా కొంచెం దృష్టికి తీసుకెళ్ళి ఈ అతి తొందరలో గదులను నిర్మిస్తే పిల్లలకు వసతి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఒక్కొక్క రూమ్లో పడతలేరు కాబట్టి పిల్లలు ఈ 2 గదులు చేస్తే సింపుల్గా పండుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అతి తొందరలో కలెక్టర్ గారు దీన్ని స్పందించి మరి తొందరలో చేయగలని కోరుచున్నాము గ్రామ ప్రజల తరపున. ప్రస్తుతానికి ఇక్కడ బీసీ హాస్టల్ బోసీలో ఇక్కడ పిల్లగాళ్ళు విద్యార్థులు అందుబాటులో ఉన్నారు. మనము విద్యార్థులకు ఇక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు? ఎన్ లోకేష్, 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి మీ హాస్టల్లో? డ్రైనేజ్ లేదు, మళ్ళీ 2 రూమ్లు, మళ్ళీ తర్వాత కంపౌండ్ వాల్ లేదు. కంపౌండ్ వాల్ లేకుండా కావున మన పందులు ఇంకా రావడం జరుగుతుంది, పాములు ఇంకా వస్తున్నాయి. బాత్రూమ్స్ కూడా లేవు. 150 స్టూడెంట్స్ ఉన్నారు, బాత్రూమ్లు కూడా సరిపోతలేవు. 100 మంది విద్యార్థులకు ఉన్న బాత్రూమ్ సరిపోతలేవు, ఇంకా బాత్రూమ్స్ కావాలనుకుంటున్నారు. మీరు అడిపందులు ఇంకా వచ్చినప్పుడు అంటే చుట్టూ కంపౌండ్ వాళ్ళు లేకపోవడంతో విష స్వరూపాలు కానివ్వండి, అడిపందులు కానీ వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు అయితే మీరు హాస్టల్లో ఉండట్టు? 4 సంవత్సరం అయితే. ఇప్పుడు ఎన్నో క్లాస్? 9th క్లాస్. మరి ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నారు మీరు? మాకు బాత్రూమ్లు, మళ్ళీ తర్వాత 2 రూమ్లు, కంపౌండ్ వాల్ ఇంకా కట్టియాల్సిన శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. ఎంత తొందరగా శాంక్షన్ చేస్తే అంత బాగుంటుంది. ఇక్కడ మేడం గారు ఇట్లా ఎలా చూసుకుంటారు? అంత బాగా చూసుకుంటారు సార్. ఫుడ్ బెడ్ అంతా మంచిగా ఉంటుంది. మళ్ళీ వాచ్మెన్ డే టు డే నైట్ అంతా ఉంటాడు. ఇక్కడ విద్యార్థులు అయితే స్పష్టంగా తెలపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా బాగా చూసుకుంటారు మమ్మల్ని. కానీ మాకు ప్రధానంగా సమస్యలు ఈ 3 అయితే ఉన్నాయి. ప్రధానంగా ఆ 3 సమస్యలు మాకు నెరవేరుస్తే కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఆ వాటర్ వెళ్ళటానికి డ్రైనేజ్ కానివ్వండి, ఈ రూములు కానివ్వండి, మళ్ళీ బాత్రూమ్స్ కానివ్వండి, ఈ సమస్యలు మాకు అంటే తొందరగా నెరవేరిస్తే మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్నీ హ్యాపీగానే ఉన్నాయి. కానీ ఆ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో విష స్వరూపాలు కానివ్వండి, అడవి పందులు కూడా హాస్టల్లోకి రావడం జరిగిందని అయితే విద్యార్థులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏం పేరు? కృష్ణ. ఎన్నో క్లాస్? 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. ఏ విలేజ్ మీరు? ఏలవత్ నుంచి ఇక్కడ హాస్టల్లో ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఉండదు? 6. ప్రస్తుతానికి ఇక్కడ మీ హాస్టల్లో సమస్యలు ఏమేమి ఉన్నాయి ప్రధానంగా? మాకు డ్రైనేజ్ లేదు, ఇంకా కంపౌండ్ వాల్, ఇంకా టాయిలెట్ సరిపోతలేదు, అన్ని మంచి. ఎందరు విద్యార్థులు ఉన్నారు? 140-150 ఉన్నారు. 140-150 వరకు ఉన్నారు. ఎప్పుడైనా అడవి పందులు కానివ్వండి, విష స్వరూపాలు కానివ్వండి రావడం జరిగింది? అంటే తిరుగుల కంపౌండ్ వాల్ లేదంటున్నారు. అవును సార్. అచ్చా, అవును సార్. అంటే అవి వచ్చినప్పుడు మీరు భయపడతారు. ఈ హాస్టల్ పరంగా వార్డెన్ మేడం కానివ్వండి, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది? మంచి సెక్యూరిటీ మేడం మంచి. వాచ్మెన్ వాచ్మెన్ డే నైట్ వాచ్మెన్ ఉంటాడు సార్.